చేపమందు గురించిన సంచలన వాస్తవాలు. హైదరాబాదు చేపమందు ఇది చాలా ఫేమస్. ప్రత్యేకించి ఉబ్బసానికి ఈ మందు దివ్య ఔషధంగా పనిచేస్తుందని చాలామంది అనుభవం. హైదరాబాదులో బత్తిని సోదరులు కొన్ని దశాబ్దాలుగా ప్రతి ఏటా ఈ చేప మందును పంపిణీ చేస్తూ ఉన్నారు. ఈ మందు అద్భుతంగా పనిచేస్తుందని వాడిన భక్తులు చెబుతూ ఉంటారు. ఇలా మౌత్ పబ్లిసిటీతోనే ఈ మందు ప్రాచుర్యంలోకి వచ్చింది. అయితే బత్తిని సోదరుల చేప మందు అశాస్త్రీయమైనదని, దీన్ని ప్రభుత్వం ప్రోత్సహించవద్దని జన విజ్ఞాన వేదిక అంటోంది. ఈ మందులో ఉన్న జబ్బులు పోవడం సంగతి అలా ఉంచి కొత్త జబ్బులు వచ్చే అవకాశం ఉందని జన విజ్ఞాన వేదిక జాతీయ అధ్యక్షులు బ్రహ్మారెడ్డి డిమాండ్ చేశారు. చేప ప్రసాదంలో ఉబ్బసాన్ని తగ్గించే ఎలాంటి మందులు లేవని ఇప్పటికే పరీక్షల్లో తేలిందని అంటున్నారు ఆయన. అయినా జనం మూఢనమ్మకాలతో బత్తిని సోదరులు ప్రజలను మోసం చేస్తున్నారని బ్రహ్మారెడ్డి విమర్శించారు. చేప ప్రసాదం పంపిణీలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించినా నిర్వాహకులు దాన్ని పట్టించుకోవడం లేదని అన్నారు. చేతితో నోట్లో చేప ప్రసాదం వేస్తూ అంటువ్యాధులకు కారణమవుతున్నారని జన విజ్ఞాన వేదిక ఆరోపించింది. 10 ఏళ్ల క్రితం లక్షల్లో వచ్చే రోగులు ఇప్పుడు వేలకు పడిపోయారని, ఈ సంఖ్య పూర్తిగా తగ్గిపోయే వరకు ప్రజల్లో అవగాహన కల్పిస్తూనే ఉంటామని బ్రహ్మారెడ్డి తెలిపారు.